చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్యరథం ప్రధాన వార్తలు. ఆందోళన వద్దు, ఆదుకుంటాం, రైతులకు సీఎం చంద్రబాబు భరోసా. అకాల వర్షాలు, వడగళ్ల వాన వల్ల హార్టికల్చరల్ పంటల వల్ల నష్టపోయిన రైతులకు చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చారు. అధికారులను ఆగమేఘాల మీద వెళ్లి వారి సమస్యలు పరిష్కరించి ఆదుకోమని చెప్పి దిశానిర్దేశం చేశారు. 1670 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని వివరించిన అధికారులు నష్టపోయిన రైతులకు సాయం అందించాలని సీఎం ఆదేశం. ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నంపై సీఎం ఆరా. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్ల వానలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, ఆందోళన చెందవద్దని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. పలు జిల్లాల్లో జరిగిన పంట నష్టంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. వడగళ్ల వాన కారణంగా కడప, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 10 మండలాల్లో 40 గ్రామాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. మొత్తం 1364 మంది రైతులకు చెందిన 1670 హెక్టార్లలో హార్టికల్చరల్ పంటలకు నష్టం జరిగినట్లు గుర్తించినట్లు తెలిపారు. అకాల వర్షాలు, వడగళ్ల వర్షాలతో జరిగిన పంట నష్ట వివరాలను క్షేత్రస్థాయి పర్యటన ద్వారా పరిశీలించినట్లు సీఎంకు అధికారులు వివరించారు. వారికి ప్రభుత్వ పరంగా సాయం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రైతుల ఆత్మహత్యాయత్నంపై సీఎం ఆరా. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం నీర్జంపల్లిలో ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జిల్లా అధికారులతో మాట్లాడిన ఆయన ఆ రైతులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. శనివారం కురిసిన వడగళ్ల వానతో పంట నష్టపోయిన అరటి రైతులు లక్ష్మీనారాయణ, చిన్నవైంగప్ప ఆత్మహత్యకు యత్నించారు. దీంతో వారిని హుటాహుటిన అనంతపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమరవీరుల చరిత్ర స్ఫూర్తిదాయకం, వారి త్యాగం చిరస్మరణీయం. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు సీఎం చంద్రబాబు ఘన నివాళి. పార్లమెంట్లో అరకు కాఫీ గుమ్మగుమ్మలు. ఫలించిన సీఎం చంద్రబాబు ప్రయత్నాలు. 2 స్టాళ్ల ఏర్పాటుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి. నేడు ఏర్పాటు కానున్న స్టాళ్లు. అరకు కాఫీ ప్రమోషన్కు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెడుతున్న సీఎం. గాంధేయవాది కృష్ణభారతి తీరని లోటు, ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం. నాన్నే రంగారావు జ్ఞాపకార్థం అన్నా క్యాంటీన్కు ₹1 కోటి విరాళం. హైదరాబాద్ లో సీఎం చంద్రబాబుకు చెక్ అందించిన కుటుంబ సభ్యులు. ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి. అందరి శ్రేయస్ కోసం ప్రార్థించా. స్వర్ణ దేవాలయం సందర్శన మహాభాగ్యం. మంత్రి నారా లోకేష్. 27న రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ విందు. విజయవాడలోని A+ కన్వెన్షన్ లో నిర్వహణ. హాజరు కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయా జిల్లా కేంద్రాల్లో జిల్లా స్థాయిలో నిర్వహణ. ఈ సందర్భంగా ₹1,50,00,000 విడుదల చేసిన ప్రభుత్వం. అమరవీరుల ఆశయ సాధనకు పునరంకితం. షహీద్ దివస్ సందర్భంగా మంత్రి లోకేష్ నివాళి. అన్ని మున్సిపాలిటీల్లో పాఠశాలలు, పార్కుల అభివృద్ధి. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. పార్లమెంట్లో అరకు కాఫీ గుమ్మగుమ్మలు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ కారణంగా అరకు కాఫీ గుమ్మగుమ్మలు నలుచెరగలా విస్తరిస్తున్నాయి. దేశంలోని అత్యున్నత చట్టసభ పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పార్లమెంట్ సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులను అక్కడ అరకు కాఫీ కమ్మటి రుచులు అలరించనున్నాయి. ఈ మేరకు పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అంగీకారం తెలిపారు. పార్లమెంట్ ప్రాంగణంలో 2 అరకు కాఫీ స్టాళ్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు అవకాశం కల్పించారు. సంఘం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద స్టాళ్ల ఏర్పాటుకు స్పీకర్ అనుమతించారు. ఆయన ఆదేశాలతో 2 స్టాళ్లను ఏర్పాటు చేసుకోవాలని లోక్సభ భవనాల డైరెక్టర్ కుల్మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ సొసైటీ అధికారులు ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా సోమవారం జరిగే ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఉత్తరాంధ్ర అడవులు, ప్రత్యేకించి విశాఖ మన్యం అడవుల్లో సాగవుతున్న అరకు కాఫీకి ఎక్కడా లేని ప్రాధాన్యం ఉంది. రుచిలో ప్రపంచంలోనే అత్యుత్తమ వెరైటీగా నిలిచింది. 2014లో విభజిత ఏపీకి మరోమారు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు అరకు కాఫీ ప్రమోషన్కు నడుం బిగించారు. ఇందుకోసం ఓ ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్న చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా అరకు కాఫీ పొడితో కూడిన గిఫ్ట్ ప్యాకెట్లు తీసుకుని మరీ వెళుతున్నారు. రాష్ట్రం బయట తాను కలిసే ప్రముఖులకు వాటిని ఇవ్వడంతో పాటుగా రాష్ట్రానికి వస్తున్న ప్రముఖులకు కూడా వాటిని అందిస్తూ అరకు కాఫీని అన్ని ప్రాంతాల వారు రుచి చూసేలా చేస్తున్నారు. ఇటీవలే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుల కోసం దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం అక్కడికి కూడా అరకు కాఫీని వెంటబెట్టుకుని వెళ్ళింది. అక్కడ అరకు కాఫీతో కూడిన ఒక కెటిల్ను పెట్టి ఏపీ పెవిలియన్ పరిసరాలను అరకు కాఫీ గుమ్మగుమ్మలతో అదిరిపోయేలా చేసింది. తాజాగా పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటుతో మరింత మందికి అరకు కాఫీ పరిచయం కానుంది.
పార్లమెంట్ సభ్యులతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, ఆయా పార్టీల కీలక నేతలు, ఆయా రాష్ట్రాలకు చెందిన మీడియా ప్రతినిధులు నిత్యం పార్లమెంట్కి వస్తూనే ఉంటారు. వారిని మన అరకు కాఫీ ఆకట్టుకోవడం ఖాయమే. త్వరలోనే అరకు గుమ్మగుమ్మలు దేశవ్యాప్తంగా విస్తరించడం కూడా ఖాయమే. రాష్ట్రంలో కొత్తగా 139 అంగన్వాడీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 20.80 కోట్లు మంజూరు చేసిందన్నారు. పీఎం జన్మన్ కింద జిల్లాకు 11 కేంద్రాలు మంజూరయ్యాయని వెల్లడించారు. వాటికి సంబంధించి 11 పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న మరో 53 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్టు చెప్పారు. కొండ శిఖర గ్రామాలకు రహదారులు నిర్మిస్తున్నామన్నారు. డోలీల మోతలు తప్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా గిరి బజార్ ద్వారా గిరిజనులకు నిత్యావసర సరుకులు అందిస్తున్నామన్నారు. కంటైనర్ ఆసుపత్రిని కూడా ప్రారంభించామని చెప్పారు. కాఫీ స్టాల్స్కు ఏర్పాట్లు పూర్తి. ఎంపీ అప్పలనాయుడు సోమవారం నుండి పార్లమెంట్లో అరకు వ్యాలీ కాఫీ స్టాల్స్కు ఏర్పాట్లు పూర్తయ్యాయని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. తూర్పు కనుమల నుండి భారతదేశ పార్లమెంటు వరకు అరకు వ్యాలీ కాఫీ ప్రస్థానం దేశంలో ప్రతి ఒక్కరికి తెలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఏపీ రాష్ట్ర గిరిజనుల కష్టాన్ని ప్రపంచం గుర్తించబోతోందని, వారి స్వహస్తాలతో పండించిన కాఫీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి నిలయమైన భారత పార్లమెంట్లో ఎంపీలు అందరినీ అమోఘమైన రుచి మైమరిపించబోతోందన్నారు. సోమవారం నుంచే పార్లమెంట్లో గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అరకు వ్యాలీ కాఫీ స్టాల్స్ ప్రారంభం అవుతున్నాయని తెలిపారు. ఈ స్టాల్స్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఇతర కేంద్ర మంత్రులు ప్రారంభం చేయబోతున్నారని కలిశెట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని, ఏపీ కూటమి ఎంపీలు పాల్గొంటారు.